అవకాశాలు తగ్గిపోయాక టీవీ షోలను నమ్ముకొని చాలా కాలం గడిపారు మంత్రి రోజా. తనకు గుర్తింపు తెచ్చిన సినీ ఇండస్ట్రీపై సీఎం జగన్ పెత్తనం చేయాలని చూసిన ఆమె ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. రాజకీయాల్లో ఐరన్ లెగ్ అని బ్రాండ్ వేయించుకున్న ఆమె ఎట్టకేలకు మినిస్టర్ అవ్వగలిగారు. మరోసారి నగరి బరిలో దిగిన రోజా ఎప్పటిలాగానే తన వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రోల్ అవుతున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారాల్లో సినీ నటులకు ధీటుగా ఫోకస్ అవుతున్నారు టీవీ స్టార్లు. ముఖ్యంగా జబర్దస్త్ ఫేమ్లు తమ పంచు డైలాగులతో ఆకట్టుకుంటున్నారు. ఆ క్రమంలో పవన్ అభిమాని హైపర్ ఆదిని చిన్న చూపు చూస్తూ రోజా చేసిన వ్యాఖ్యలు పెద్ద కాంట్రవర్సీకే దారితీస్తున్నాయి. మినిస్టర్ రోజా టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాజీ హీరోయిన్. టీడీపీలో ఆమె అడుగు పెట్టారో లేదో చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి జరిగింది. ఆ తరువాత 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అప్పటికి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాజీ అయ్యారు. తరువాత కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి రావటంతో రోజా వైఎస్ పంచకు చేరింది. పాపం అదే సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దివంగతులయ్యారు. ఆ ఎఫెక్ట్తో రోజాకు ఐరన్ లెగ్ ట్యాగ్ లైన్ వచ్చేసింది. తరువాత జగన్ బాట పట్టి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా వైసీపీ అధికారంలోకి రాకపోవటంతో జబర్దస్త్ షోలు చేసుకుంటూ గడిపేశారు. సినిమాల కంటే జబర్దస్త్ షోలతోనే ఆమె పాపులర్ అయ్యారన్న టాకుంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి టీడీపీ జనసేనలను టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకున్నారామె. మరీ ముఖ్యంగా జగన్ మెప్పు కోసం జనసేనానిపై ఒంటి కాలితో లెగుస్తుంటారు. పీకే పవర్ స్టార్ అసలు పార్టీ ఎందుకు పెట్టారో అర్థం కాదని, చంద్రబాబు వేసిన కుక్క బిస్కెట్ల కోసం పవన్ తోకూపుకుంటూ వెళ్లారని ఎద్దేవా చేస్తుంటారు. మాలాంటి జగన్ సైనికులు ఉన్నంత వరకు జన సైనికులకి ఎటువంటి దారి ఇవ్వం. ఎందుకంటే జన సైనిక్ అంటే ఇలా అన్నందుకు మీరు నవ్వుకోవచ్చు. జనం కోసం సైనికులుగా పనిచేసే వాళ్ళం మేము. కానీ మీరు జన సైనికులని పేరు పెట్టుకొని ఆ పార్టీకి జెండా మోస్తూ ఈ పార్టీకి జెండా మోస్తూ కూలీలుగా బతుకుతున్నారే కానీ జనం కోసం ఎప్పుడూ కూడా మీరు జెండా మోసి బ్రతికింది లేదు. కాబట్టి ధైర్యంగా మేమే చెప్పుకోవచ్చు, మీకు చెప్పుకునే అర్హత కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటాం. జనసేనానిపై రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది. ప్రస్తుతం కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆది పవన్ గురించి మాట్లాడే అర్హత లేనివారు కూడా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తిస్తూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కులాన్ని తాకట్టు పెట్టారనడాన్ని తప్పుపట్టారు. రోజాకు పవన్ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. యువగళం సభలో డైమండ్ రాణి అని ఎద్దేవా చేశారు. ఆ క్రమంలో హైపర్ ఆది ఎన్నికల ప్రచారంలో వైసీపీ మంత్రులకు తమ శాఖలేవో తెలియదని వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన రోజా పాపం చిన్న ఆర్టిస్టులు చిన్న చిన్న షోలు పాత్రలు చేసుకునేవారని తెగ జాలి కురిపించారు. వారిపై ఎందుకు ఈ ప్రతాపాలు? వారి వెనుక ఎవరుండి ఇవన్నీ అనిపిస్తున్నారు? వారిననాలి. ఎన్నికల సభల్లో చిన్న చిన్న ఆర్టిస్టులను పిలిచి మాట్లాడించుకునే పరిస్థితికి పవన్ దిగజారిపోయారని, వారు కూడా మెగా కుటుంబంతో విరోధం పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అన్న భయంతో ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మంత్రులకు అసలు శాఖలే తెలియవు అనంటే శాఖలు తెలియకుండానే మంత్రులు ఎలా అయ్యామని ప్రశ్నించారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీని తొక్కేయటానికి జగన్ చూస్తున్నారన్న విమర్శలున్నాయి. సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు తనను కలవటానికి వచ్చినప్పుడు జగన్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దానిపై ఇప్పటికీ సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా భారతీయుడు లాంటి మెగా హిట్లు నిర్మించిన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కూడా జగన్ ని టార్గెట్ చేశారు. సినిమా పరిశ్రమను తొక్కాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మరోవైపు హైపర్ ఆదిపై రోజా చేసిన వ్యాఖ్యలతో ఆమె అందరికీ టార్గెట్ అవుతున్నారు. జబర్దస్త్ ఫేమ్ ఆర్పి ఆమెపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. యువరాణి రోజా గొప్ప నట, ఆస్కార్ అవార్డులు కొట్టిందట. కనీసం గెటప్ సీను ఆది, సుధీర్ వంటి నటుల కోవలో స్కిట్స్ చేయగలదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజా మాకు గౌరవమిస్తే మేము గౌరవిస్తాం. తమని చిన్న నటులని చులకన భావంతో మాట్లాడటం రోజాకు ఎంతమాత్రం తగదని హెచ్చరించారు. వైసీపీలో ఓడిపోయే మొదటి అభ్యర్థి రోజానేనని, ఆమెకు డిపాజిట్ కూడా దక్కదని ధ్వజమెత్తారు.
తనకు రాజకీయ అనుభవం లేదంటున్న ఆర్పి నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి దంపతుల సర్వీస్ నచ్చి వారికి సపోర్ట్ గా ప్రచారానికి వచ్చానని వెల్లడించారు. వారు వివాదరహితులు, సౌమ్యులు. వారికి సపోర్ట్ చేసే క్రమంలో రాజకీయాల్లో తిరుగుతున్నానని, జగన్ ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. విజయసాయిరెడ్డి, బొత్స, అనిల్ యాదవ్ ఓడిపోబోతున్నారని చెప్పుకొచ్చారు. జబర్దస్త్ టీంకి ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడున్న చాలా మంది సినీ నటులకు కూడా లేదు. వారికి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో వారి డైలాగులకు వస్తున్న వ్యూసే స్పష్టం చేస్తుంటాయి. అలాంటి వారితో పెట్టుకుని రిటైర్ అయిపోయిన హీరోయిన్ రోజా ఇప్పుడు తెగ ట్రోల్ అవుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.